91 కన్స్ట్రక్షన్ ఇంకటిల్లు 91లో కట్టిరు. పెద్ద మనుషులు ఉన్నారు, అప్పటి ఇల్లు అన్నట్టు. ఒకసారి దీంట్లో హాలు కిచెన్ ఒకసారి చూద్దాం, అప్పటి మోడల్ హౌస్ ఎలా ఉందనేది. ఇప్పుడు రెండు దిక్కుల కిటికీలు వచ్చినాయి చూసారు కదా. మెయిన్ సింహద్వారం ఏమో మధ్యలో వచ్చింది. అప్పుడున్న ప్రతి ఇల్లు కూడా సింహద్వారం మధ్యలోనే వచ్చేది. ఇట్లా ఇల్లు కట్టేవాళ్ళు. అటు ఈశాన్యంగా చూసుకుంటే మనకు విండోస్ లేవు. ఇక్కడ కూడా అంతే, కిచెన్ ఇటు సైడు. శుక్లనామ సంవత్సరం మీరు వెతకండి ఇక. దీంట్లో హాల్ చూద్దామా. హాల్ ఇలా వచ్చింది. ఇటు సైడు పొడుగ్గా వచ్చేసి ఇది మెయిన్ మధ్యలో ఉన్న పోర్షన్. ఇటు సైడ్ వచ్చేసరికి కిచెన్. సో ఇది చిన్న కిచెన్. అప్పట్లో ఇక్కడ స్టవ్ అంటే కట్టెలు పోయి ఉంటుంది అర్రల్లాగా. తర్వాత పైన చూసుకో, పైన కూడా అంత పిరమిడ్ షేప్ దూలాలు. ఇది మెయిన్ పెద్దిల్లు, పెద్ద రూమ్ అంతా సెంటర్. ఇక్కడ వచ్చేసరికి ఇది అర్ర. అంటే మెయిన్ పెద్ద స్థాయిలో ఉండే, నైరుతిలో ఉండే అద్భుతమైన విషయం ఏంటంటే ఇక్కడ దేవీ దేవతలు, అమ్మవారు ఇక్కడ కూర్చోబెడతారు. ఓకే. సో ఇక్కడ అందరు కూడా చేసిన పెద్ద పని అంతా ఇదే అన్నట్టు. పెద్ద రూమ్లో అంటే మీది రూమ్లో ఈ యొక్క దేవత రూపాన్ని ప్రతిష్ఠించుకొని పూజలు చేస్తారు అన్నట్టు. చూసారు కదా, ఇక్కడ మన దీపం ఉంది, ఇక్కడ దేవీ దేవతలు ఉన్నారు, చక్కగా పూజ చేస్తుంది. నోము నిలబెట్టుకుంటారు కదా అది. సో ఇక్కడ చూసుకుంటే పైన అంతా క్లోజ్ కానీ ఒక లైటింగ్ పడుతుంది గ్లాస్ నుంచి. ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా వెంటిలేషన్ అనేది లేదు. కాకపోతే లక్కీ ఏంటంటే ఇది పిరమిడ్ షేప్. సో దీనివల్ల ఏమవుతుంది, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది అన్నట్టు. ఎందుకంటే చూడండి, అక్కడ దీపం పంచభూతాలతో తత్వంతో ఉన్నది, కానీ ఇక్కడ ఆకాశతత్వం లేదు. సో అదొక్కటే మైనస్. దానివల్ల కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి మనకు హాల్, మధ్యలో రూమ్ ఇక్కడ పడుకోవడానికి. ఎందుకంటే అప్పట్లో అంత పొద్దుంతా కష్టం చేసి వచ్చి నైట్ సేద తీరే వాళ్ళు. సో ఈ పిరమిడ్ షేప్ వల్ల కలిసి వస్తుంది అంతే. ఇక్కడ ఉన్న లక్షణం వల్ల పిరమిడ్ షేపు. సో ఇక్కడ కూడా చిన్న రూమ్ ఉంది, అది కూడా చూద్దాం. ఇది వాయువ్యం రూమ్ అంటాం. ఇక్కడ కూడా లైటింగ్ చూడు, అప్పట్లో లైట్ ఎఫెక్ట్ అంతా కూడా లైట్లు ఇవే. దీపాలు ఉండేటి, ఎలక్ట్రిసిటీ చాలా తక్కువ కాబట్టి దీన్ని లైట్ కింద వాడుకునే వాళ్ళు అన్నట్టు. ఇంటికి కిటికీలు ఉండేటి కావు. ఉన్నాయా కిటికీలు? దీనికి కిటికీలు లేవు. సో అలా మనుషులంతా కూడా ఎలక్ట్రిసిటీ మీద కాకుండా ప్రకృతి వెలుతురు పైన ఆధారపడేటోళ్ళు. సో ఈ రూమ్లో అసలు ఎంత అంటే డేలో మాత్రమే లైటింగ్ పడుతుంది, అండ్ ఇంట్లో గాలి కూడా లేదు. కాకపోతే లక్కీ ఏంటంటే ఇక్కడ కదా ఇది కొంత ప్రాణాన్ని నిలుపుతుంది. కానీ ఏమవుతారంటే డెన్లో ఉన్నట్టు చాలా ఇబ్బంది పడుతుంటారు అనమాట. సో అవగాహన లోపాలు వస్తాయి ఎక్కువగా. సో ఇలాంటి ఇండ్లు, ఎందుకంటే కిటికీలు లేవు, ప్లస్ వెంటిలేషన్ లేదు, ఎగ్జాస్ట్ సిస్టమ్ లేదు. సో మనుషులు తీవ్ర కోపోద్రిక్తులయ్యే అవకాశం కూడా ఇలాంటి రూమ్లలో ఉంటుంది. సో అప్పుడు ఇండ్లలో తక్కువ సమయం గడిపేవాళ్ళు కాబట్టి సేఫ్. సో ఇప్పుడు కూడా అంతే, పాల్ సీలింగ్స్ పెట్టి అదే పరిస్థితిలో ఉంటున్నారు ఇప్పుడున్న మనుషులు. ఇదన్నమాట. హాల్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి ప్రతి ఇంట్లో కూడా. అప్పుడున్న ఇంట్లో హాల్ మాత్రం చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. సో విశాలమైన స్థలాలు మన ఊళ్ళల్లో ఎంత బాగా ప్లేస్ కన్వీనియంట్గా, ఎంత వృక్షాలు చెట్లైనా కూడా బాగుంటాయి. సో ప్లేస్ అనేది బాగా కన్వీనియంట్. ఒక మోడల్ విలేజ్ హౌస్.